మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠం మీద సందేహాలు ఉన్నాయండి? అస్తు. నిన్న మనము స్థాని ఉపనిమంత్రణే సంగస్మయ అకరణం పునర్ అనిష్ట ప్రసంగాత్ అనే సూత్రం గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు స్థానికులు స్థానంలో యోగులు సాధకులు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఉండే స్థానికులు, రాజులు, మహారాజులు, ఐశ్వర్యవంతులు వాళ్ళను అన్ని రకాలుగా మా సన్మాన కీర్తి ప్రతిష్టలతో పాటు అన్ని భోగ భాగ్యాలు, సకల ఐశ్వర్యాలను వాళ్ళకు ఆమంత్రించి అన్ని ఇస్తూ ఉంటారు. అటువంటి సమయంలో మనం ఆసక్తి, అభిమానం లేకుండా సంయమపూర్వకంగా ఉండి వాటిని ఆస్వాదించాలి. అలా చేయకుండా ఆసక్తి, అభిమానం వచ్చిందనుకోండి, అనిష్ట ప్రసంగా పునః అనిష్ట ప్రసంగం వస్తుంది అని చెప్పి ఆ విషయంలో కొంచెం జాగరూకంగా ఉండవని చెప్పి మనకు మహర్షి తెలియజేశారు. అంతకంటే ముందు కైవల్యం తద్వైరాగ్యాదపి దోష బీజక్షయ కైవల్యం, మన దోషాలు పూర్తిగా దగ్ధబీజం చేయనప్పుడు కైవల్య స్థితి కలుగుతుందని చెప్పుకున్నాము. కాబట్టి ఇవన్నీ చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఈరోజు పాఠంలో 52వ సూత్రంలో క్షణ తత్క్రమయో సంయమాత్ వివేకజం జ్ఞానం. మనకు అంతకన్నా ముందు పురుషునికి అన్యథాఖ్యాతి అంటే సత్వ పురుషో అన్యథాఖ్యాతి అంటే పురుషము వేరు అంటే జీవాత్మ వేరు, ఈశ్వరం వేరు, అన్యథాఖ్యాతి కలిగింది. మనకు వివేక జ్ఞానం మనం చూసాము. అంటే ఈ 49వ సూత్రంలో చూడండి, సత్వపురుష అన్యథాఖ్యాతి మాత్రస్య సర్వభావ అధిష్టాతృత్వం సర్వజ్ఞాతృత్వం చ. అక్కడ సత్వపురుష అన్యథాఖ్యాతి కలిగినప్పుడు అంటే అన్యత అంటే వివేక ఖ్యాతి కలిగినప్పుడు అంటే సత్వం వేరు అంటే బుద్ధి వేరు, బుద్ధితత్వం వేరు, ఈ శరీరం వేరు, ఇంకా ఆత్మ వేరు. ఇవన్నీ బుద్ధి, శరీరం అనేది ప్రకృతి జన్యమైనవి, ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి, ఈ జీవాత్మ అనేది శాశ్వతమైన నిత్య సనాతనమైనది. కాబట్టి ఈ రెండు అన్యథాఖ్యాతి వివేఖ్యాతి మనకు కలిగింది. వివేఖ్యాతి కలిగినప్పుడు పృథకత్వం మనం చూసాం. అలా పృథకత్వం చూసినప్పుడు సర్వభావ అధిష్టాతృత్వం సర్వజ్ఞాతృత్వం ఈ రెండు సిద్ధులు కలుగుతాయి అని చెప్పినాను. దాని ద్వారా ఇంకా భిన్న భిన్న సిద్ధి ఐశ్వర్యం కలుగుతాయని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది అన్యథాఖ్యాతికే వేరే ఉపాయం చెప్తున్నాం. ఇక్కడ ఈ సూత్రంలో క్షణ తత్క్రమయో సంయమాత్ వివేకజం జ్ఞానం. అక్కడ సత్వపురుషుడికి జీవాత్మకి శరీరానికి అన్యథాఖ్యాతి వివేఖ్యాతి అక్కడ మనకు సంయమం ద్వారా మనం తెలుసుకున్నాము. ఇక్కడ అదే సంయమం, అదే వివేఖ్యాతి ఎలా వస్తుందంటే క్షణ తత్క్రమయో సంయమాత్ వివేకజం జ్ఞానం. అదే వివేకజ జ్ఞానం అంటే వేరు వేరు జ్ఞానం, ఈ శరీరం వేరు, జీవాత్మ వేరు అనే జ్ఞానం అనేది ఇలా కూడా మనం తెలుసుకోవచ్చు అని చెప్పి వేరే ఉపాయాంతరం చెప్పారు. ఇక్కడ చూడండి ఈరోజు స్లైడింగ్ చూసుకోండి. క్షణ తత్క్రమయో సంయమాత్ వివేకజం జ్ఞానం.
క్షణం మీద క్రమం మీద సంయమం చేయడం ద్వారా వివేకజం జ్ఞానం ఉత్పన్నమవుతుంది చెప్పాం. అంటే అక్కడ సత్వపురుష అన్యతా ఖ్యాతి వలన కూడా వివేక జ్ఞానం ఉత్పన్నమవుతుంది. సత్వపురుషం అన్యత ఖ్యాతి కలిగిన వివేక అంటే వివేక ఖ్యాతి కలిగిందంటే రెండు వేరు వేరు అని యథార్థ జ్ఞానం కలిగింది. దాన్ని అక్కడ సత్వపురుష అన్యతా ఖ్యాతి అని చెప్పాం. అంటే వివేకంతో ఉత్పన్నమవుతుంది. అదే వివేక జ్ఞాని అదే అన్యతా ఖ్యాతి కూడా మనం ఇలా చేయడం ద్వారా కూడా ఏంటి క్షణంలో తత్క్రమంలో మనం సంయమం చేయడం ద్వారా కూడా అటువంటి వివేక ఖ్యాతిని పొందవచ్చు అని ఆయన చెప్పి ఇక్కడ వేరే ఉపాయాంతరాన్ని చెప్తున్నారు ఇక్కడ. సో ఇది గమనించిన ఒకసారి. క్షణము మరియు క్రమంలో సంయమం చేయడం ద్వారా వివేక జ్ఞానం ఉత్పన్నమవుతుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే విషయాన్ని మహర్షి వ్యాస ఏమంటున్నారంటే ఇక్కడ వ్యాస భాషను చూడండి. యథా అపకర్ష పర్యంతం ద్రవ్యం పరమాణు యథా అపకర్ష పర్యంతం ద్రవ్యం పరమాణు ఏవం పరమ అపకర్ష పర్యంత కాల క్షణ. ఏ రకంగా అయితే ఒక వస్తువును ఒక పదార్థాన్ని సూక్ష్మం చేస్తూ పోతే ఇంకా దానికి సూక్ష్మం చేయడం, దాన్ని ముక్కలు చేయడం, అటువంటి సూక్ష్మ పర్యంతం వెళ్తే ఏదైతే ఉందో అటువంటి ద్రవ్యాన్ని చెప్పాం, పరమాణు చెప్పాం. ఏదైనా ఒక పదార్థాన్ని ముక్కలు చేస్తూ పోతేనా సూక్ష్మం చేస్తూ పోతేనే దాని ఇంకా అంతిమ స్థితి వస్తుందంట, దాని ఇంకా అంతకన్నా వేరు చేయలేమంట. అటువంటి ద్రవ్యాన్ని ఇక్కడ పరమాణు అని చెప్పి అంటే పరమాణు అత్యంత సూక్ష్మంగా ఉంటుంది అది చెప్పి. యథా అపకర్ష పర్యంతం ద్రవ్యం పరమాణు ఏవం అలాగే పరమ అపకర్ష పర్యంత కాల క్షణ. అదేవిధంగా కాలం కూడా అత్యంత సూక్ష్మం చేసుకుంటూ వెళ్తూ ఉంటే అంతిమ క్షణకాలం దానికి కాలం వేరు చేయలేమంట. అటువంటి సూక్ష్మ కాలాన్ని ఇక్కడ క్షణం అని చెప్పాము. ఈ విధంగా పదార్థాన్ని సూక్ష్మం చేస్తూ వద్దు దాన్ని ముక్కలు చేయలేమో వేరు చేయలేమో దాన్ని ఏ విధంగా పరమాణు అత్యంత సూక్ష్మమైన పరమాణు చెప్పాం. అలాగే కాల విషయంలో పరమ అపకర్ష ఇది కూడా అపకర్ష అంతిమ స్థితి వరకు అంతిమ క్షణం వరకు తీసుకెళ్తూ ఉన్నాం అనుకోండి, ఇంకా దానికి వేరు చేయలేమట. అటువంటి సూక్ష్మమైన స్థితిని సమయాన్ని ఇక్కడ కాలహ అని చెప్పాం. అటువంటి పరమ అపకర్ష పర్యంత కాలహ క్షణ, దాన్ని క్షణం అంటాము. అదే విషయం ఇంకో రకం చెప్పాడు. యావతా వా సమయేన ఎంత ఏ సమయం అంటే లౌకిక ఉదాహరణ ప్రకారం ప్రయత్నం చేసేది ఇక్కడ చెప్పడానికి. యావతా వా సమయేన చలిత పరమాణు పూర్వదేశం జహ్యాత్ ఉత్తరదేశం ఉపసంపద్యేత. అంటే ఏదైనా ఒక వస్తువు పదార్థం ఎంత సమయంలో అయితే యావతా సమయేన ఎంత సమయంలో అయితే చలిత ఏ సమయంలో అయితే గతి చేయడం మొదలుపెట్టిందో చలిత పరమాణు పూర్వదేశం జహ్యాత్ అంటే పూర్వదేశాన్ని వదిలేసి ఉత్తర దేశం సంపద్యత అంటే ఒక క్షణం అనేది. ఎందుకంటే ఈ సంసారం ఈ ప్రతి వస్తువు పరివర్తనశీలమైనటువంటి ధర్మం అంట. ఈ సంసార క్షణంలో పరివర్తన జరుగుతున్నామంట. అందుకే పూర్వక్షణం అనేది పూర్వంలో ఉండే వస్తు క్షణం అది ఉత్తర దేశంలో స్థానికి వెళ్ళడానికి మధ్యలో ఎంత సమయం తీసుకుందో ఆ సమయ కాల వ్యవధిని ఇక్కడ క్షణం అని చెప్పాము. అందుకే యావత ఎంత సమయంలో చలిత పరమాణు ఆ పరమాణు పూర్వస్థాన్ని మొదలుకొని స్టార్ట్ అయ్యి పూర్వదేశం పూర్వదేశం వదిలిపెట్టి ఉత్తర దేశం ఉపసంపద్యేత అంటే ఉత్తర దేశానికి వచ్చేంత వరకు మధ్యలో ఏదైతే కాలం జరిగింది దాన్ని క్షణంగా భావిస్తాము. ఆ క్షణమే సకాల క్షణ అంటాము. ఆ కాలాన్ని క్షణం అంటాము అని చెప్పి. అంటే ఆ వస్తువు పరివర్తన చెందుతుంది కదా, పరివర్తన ఎక్కడి నుంచి వర్తమాన స్థితి నుండి మొదలుకొని ఉత్తర స్థితికి వచ్చేంతలోపు మధ్యలో ఏదైతే కాలం జరిగిందో ఆ కాలాన్ని క్షణం అని చెప్తున్నాం ఇక్కడ. కాబట్టి ఆ రకం చెప్పాడు. ఆవత సమయేన చలిత మొదలుకొని పరమాణు పూర్వదేశం అంటే చలిత పరమాణు అంటే గతి చేసిన పరమాణు అనేది పూర్వదేశం మొదలుపెట్టి ఉత్తర దేశం సంపద్యత ఆ మధ్య జరిగే కాలాన్నే క్షణకాలం అని చెప్పి చెప్పుకున్నాము. అందుకే సాకాల క్షణ. తత్ ప్రవాహ అవిచ్ఛేదస్తు క్రమ. ఇక్కడ మన క్రమం అంటే ఏమిటి? సూత్రంలో క్షణ తత్ క్రమయో అని చెప్పాం కదా, క్షణం అని చెప్పాం. అంటే ఎంత సూక్ష్మమైనటువంటి పదార్థం ఈ విధంగా తీసుకెళ్తేనే అత్యంత లఘు కాలాన్ని ఇక్కడ ఏమైనా పరమాణు చెప్పాం. అదే అత్యంత లఘు కాలాన్ని ఇక్కడ మనం క్షణం అని చెప్పుకున్నాం. అటువంటి క్షణం తత్ ప్రవాహ విచ్ఛేదస్తు ప్రవాహ విచ్ఛేదం కదా అవిచ్ఛేదస్తు క్రమ. అటువంటి ప్రవాహం అనేది అటువంటి క్షణకాల ప్రవాహం నిరంతరంగా నడుస్తుంది. అది క్షణ పరివర్తన నిరంతరంగా నడుస్తూ ఉంటుందన్నమాట. అటువంటి క్షణ ప్రవాహం అనేది విచ్ఛేదం కావంటే కంటిన్యూటీ నడుస్తూ ఉండమాట. ఆ ప్రవాహ కాలం ఆ క్షణకాలం నడుస్తుంది. దాన్నే క్రమం ఏది నడుస్తుందనే క్రమ అంటాము. అంటే ప్రవాహం ఏ ప్రవాహం? క్షణ ప్రవాహం.
క్షణ ప్రవాహం కంటిన్యూగా మార్పు అనేది కంటిన్యూగా పరివర్తన. ఇప్పుడు మన శరీరంలో వస్తువులు కావచ్చు, మన శరీరంలో కావచ్చు, ఈ బ్రహ్మాండంలో కావచ్చు, ప్రతి క్షణం మార్పులు జరుగుతున్నాయి. ప్రతి క్షణం మనకు కనిపించలేదు. కనిపించినంత మాత్రం అంటే ఎంత సూక్ష్మంగా ఉంది. ఇప్పుడు చెప్పాను కదా, పరమాణు ఏ విధంగా అత్యంత సూక్ష్మంగా ఉంటుందని ఇంకా ముక్కలు చేయడం, అటు అత్యంత అంతిమ స్థితి అవస్థ అవుతుందని పరమాణు అని చెప్పాం. అలాగే మన శరీరంలో కావచ్చు, పిండంలో కావచ్చు, బ్రహ్మాండంలో కావచ్చు, ప్రతి క్షణం మార్పు జరుగుతూ ఉంది, మార్పులు వస్తూ ఉన్నాడు. అది కనిపించే సూక్ష్మంగా ఉంది అన్నమాట. అట్లా పూర్వస్థానికి వదిలేసి ఉత్తరస్థానికి వచ్చే మధ్య కాలం క్షణం అంటాం. అటువంటి క్షణం నిరంతరంగా నడుస్తూ ఉంది. అటువంటి క్షణం నిరంతర ప్రవాహాన్ని ఇక్కడ క్రమం అని చెప్పాము. అటువంటి క్షణము క్రమంలో సంయమం చేయడం ద్వారా, ధారణ ధ్యాన సమాధి చేయడం ద్వారా మనకు వివేకజ జ్ఞానం ఉత్పన్నమవుతుంది. అంటే అన్యథా ఖ్యాతి ఉత్పన్నమవుతుంది. అన్యథా ఖ్యాతి అంటే జీవాత్మ వేరు, ఈ బుద్ధి శరీరం వేరు అనేది మనకు యథార్థంగా కనిపిస్తుంది. అలా చేయడం ద్వారా కూడా అదే విషయాన్ని ఇక్కడ చెప్పారు. అందుకే తత్ ప్రవాహ అవిచ్ఛేద, ప్రవాహము ఏ ప్రవాహము, క్షణ ప్రవాహం అనేది కంటిన్యూ నడుస్తుంది కదా, క్షణంలో మార్పు వస్తుంది. ఆ ప్రవాహం నిరంతరం నడుస్తుంది. ఆ ప్రవాహం విచ్ఛేదం కాకుండా ఏదైతే కంటిన్యూగా ఏదైతే నడుస్తుంది దాన్ని క్రమః అంటాము. అదే విషయాన్ని చెప్పాడు. క్షణ తత్ క్రమయో నాస్తి వస్తు సమాహార. ఈ క్షణము దాని క్రమంలో నాస్తి ఒక వస్తు సమాహారం లేదు. ఏదో ఒక వస్తువు కలిసినప్పుడు రెండు వస్తువుల కలయిక సమాహారం, సమూహం అంటాం కదా, అక్కడ సమూహం లేదు. అక్కడ అది అంత సూక్ష్మంగా ఉంది. దానికి వస్తు గమ్యం కావడం లేదు. మనకు వస్తు పదార్థ ప్రత్యక్ష దర్శనం కావడం లేదు. అది చెప్పినాడు. క్షణ తత్క్రమయో నాస్తి వస్తు సమాహారం సమూహం లేదు. ఇది క్షణం అంటాం, దానికి క్రమం అంటే దానికి అది బుద్ధిగమ్యమైన వస్తు పదార్థంగా ద్రవ్యం కాదు. అది దానికి సమాహారం అంటే సమూహ స్థితి లేదు. క్షణ తత్క్రమయో నాస్తి వస్తు సమాహార అయితే మరి ఏంటి? బుద్ధి సమాహార, బుద్ధిగతం అవుతుంది. ఇప్పుడు ఇది ఈ క్షణకాలం అంటే ఇది మన కాలం ఉంది, కాలం పరివర్తన చెందుతుంది. మనకు కనిపిస్తుంది కాలం అనేది ప్రత్యక్షం ఒక ద్రవ్య రూపం. అది ఒక వస్తువు ఏ విధంగా ఉంటుందో, ఒక పదార్థం ఏ విధంగా ఉంటుందో, ఒక పిండం ఏ విధంగా ఉంటుందో మనకు ఆ వస్తువు కంటికి ప్రత్యక్ష దర్శనం అవుతుంది. అలాగా క్షణము క్రమంలో మధ్య సమూహానికి వస్తు రూపం ఉండదు అనమాట, వస్తు స్వరూపం ఉండదు. అందుకే వస్తు సమాహార నాస్తి, వస్తు స్వరూపం లేదనమాట. మరి ఏముంది? బుద్ధి సమాహారం. బుద్ధిలో బుద్ధిగతం అవుతుంది. ఈ కాలం ఇలా ఉంది, ఈ కాలంలో వర్తమాన కాలంలో ఉంది, ఇది భూతకాలంలో ఉంది, ఇది భవిష్యత్ కాలంలో ఉంది. అక్కడ మనం బుద్ధి గమ్యం ద్వారా తెలుసుకుంటాం. ఆ సమాహారం ఉంది కానీ బుద్ధిగతంగా తెలుసుకుంటాం. బుద్ధి సమాహారం ఉంది కాబట్టి బుద్ధి సమాహార. ఇలా ముహూర్తో అహోరాత్రాలయ. ఇప్పుడు కొన్ని క్షణాలు కలిసి ఒక ముహూర్తం ఏర్పడుతుంది, కొన్ని క్షణాలు కలిసి ముహూర్తం. అలాగా ముహూర్తో అహోరాత్రయ అంటే దినము రాత్రి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో క్షణంలో మార్పులు అవుతున్నాయి, మనకు కనిపిస్తున్నాయి ఎప్పుడెప్పుడు మారిందని చెప్పి. కానీ ఆ మార్పు పరిమాణం చూసి మనము, పరిణామాన్ని చూసి మనం దీంట్లో మార్పులు జరుగుతున్నాయి, క్షణంలో పరివర్తన జరుగుతుందని చెప్పి తెలుస్తుంటున్నాం. ఈ ముహూర్తం ఉంటుంది, ఆ దినం ఉంటుంది, రాత్రి ఉంటుంది, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా. కానీ ప్రతి క్షణం మార్పు ఎలా చెందుతుందో చూస్తున్నామా? సూర్యుడు ప్రతి క్షణం నిరంతరం గతి చేస్తూ, నిరంతరంగా గతిశీలుగా ఉదయం ఉదయించినప్పుడు ఉంటే అస్తమించింది నిరంతరంగా గతి చేస్తున్నా, భూమికి పరిక్రమం చేస్తూ ఉన్నాడనమాట. అది మనకు కనిపిస్తుందా? కానీ ఆ క్షణకాలంలో కనిపించిందన్నమాట. క్షణక్రమ కాలంలో నిరంతరంగా క్షణము నిరంతరంగా నడుస్తుంది. కానీ మనం చూసినా మనకు కనిపించు అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. కానీ గతి పరివర్తన పూర్వ దేశాన్ని వదిలేసి ఉత్తర దేశానికి దేశం వెళ్ళినప్పుడు అక్కడ గతి యొక్క పరిణామాన్ని మనం అనుమానం ద్వారా తెలుసుకుంటాము. అంటే గతి ఉందని తెలుస్తుంది. కాబట్టి అక్కడ బుద్ధి గమ్య సమాహారం ఉంది కానీ వస్తు స్వరూప గమ్య సమాహారం సమూహం లేదు అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. అదే విషయాన్ని మళ్ళా సాఖలు అయం కాల వస్తు శూన్య. ఈ కాలం దీనికి వస్తువు లేదు, ఒక పదార్థం లేదు, పిండ రూపం కాదు. అది మనకు ఎంతైనా బుద్ధి గమ్యం ద్వారా తెలుసుకోవాల్సింది, అనుభవ గమ్యం ద్వారా తెలుసుకోవాల్సింది, కానీ వస్తు స్వరూపం లేదు. అందుకే సాఖలు అయం కాల వస్తు శూన్య. కానీ బుద్ధి నిర్మాణ, బుద్ధి ద్వారా నిర్మితం అవుతుంది. కాలం ఉందని చెప్పి బుద్ధి ద్వారా అవగతం అవుతుంది, బుద్ధి ద్వారా అనుభూతి కలుగుతుందన్నమాట. బుద్ధి నిర్మితం అవుతుంది. శబ్ద జ్ఞానానుపాతి, అది శబ్దాన్ని కూడా అనుసరిస్తుంది. ఒక శబ్దం వచ్చినప్పుడు ఈ శబ్దాన్ని ఈ కాలంలో ఉచ్చరించాను, ఈ క్షణంలో ఉచ్చరించాను, కానీ ఆ శబ్దం ఉచ్చరించే శబ్దం అక్కడ ఉందా? అది నష్టమైపోయింది. కానీ నష్టమైపోయినా అది ఇక్కడ భౌతికంగా ఆ స్వరూపం కనిపించలేదు, కానీ వస్తు రూపంలో కనిపించలేదు. కానీ మన బుద్ధిలో ఈ క్షణంలో ఈ కాలంలో ఈ శబ్దాన్ని ఉచ్చరించామని చెప్పి మనకు బుద్ధిగమ్యంగా ఉంటుంది. అందుకే చెప్పారు శబ్ద జ్ఞానానుపాతి, శబ్దాన్ని అనుసరిస్తుంది కాలము క్షణం అనేది. శబ్ద జ్ఞానానుపాతి లౌకిక, కానీ లౌకికానాం వ్యుత్థిత దర్శనానాం వస్తు స్వరూప ఇవ అవభాసతే. కానీ లౌకిక వ్యక్తులు, సామాన్య వ్యక్తులు ఎవరైతే ఉన్నదో అది ఒక వస్తు స్వరూపంలో అలాగా ఊహిస్తారు, అలాగా అనుకుంటారు, వాస్తవంగా ఉండదు. సామాన్య వ్యక్తులు ఏంటి, ఇవన్నీ కాలమోక్షం, ఇది ఒక వస్తువు ఏ విధంగా కనిపిస్తుందో, ఒక పదార్థం ఏ విధంగా కనిపిస్తుందో అలా ఉంది అనుకుంటారట. అట్లా సామాన్య జనులు అలా ఊహిస్తారు. అందుకే
లౌకికానాం విత్తుత దర్శనానం, లౌకిక విత్తాన అవస్థలో ఉండే సామాన్య వ్యక్తి ఏదో వస్తు స్వరూప ఇవ అవభాస్తే, వాస్తవంగా ఆ వస్తువు లేదు, అవభాస ఉందని భావిస్తారు, లేకపోయినా ఉందని భావిస్తారు. వస్తు స్వరూపం లాగానే ఒక ద్రవ్యం లాగానే ఉందని భావిస్తారు. అది సామాన్య వ్యక్తుల గురించి ఇక్కడ లాస్ట్ అలా చెప్తారు అనమాట. కానీ ఇది ఈ క్షణ తత్క్రమంలో వస్తు సమాహారం, వస్తు స్వరూపం సామూహికంగా కనిపించదు, నాస్తి సమాహార. కానీ ఎక్కడ కనిపిస్తుంది? బుద్ధిలో సమాగతం అవుతుంది. ఇప్పుడు శబ్దాలు వర్ణాలు ఉచ్చరిస్తున్నాం, ఆ వర్ణాలు అది కూడా క్రమంగా ఉచ్చరిస్తున్నాం. ఒక వర్ణం తర్వాత ఇంకో వర్ణం, ఇంకో వర్ణం తర్వాత ఇంకో వర్ణం, అన్ని ఒకేసారి ఒకే సమయంలో ఉచ్చరించడం లేదు. కాబట్టి క్రమం ఇంత వేగంగా ఉంది కాబట్టి ఒకేసారి ఉచ్చరించామని చెప్పి అలా అనుభూతి, ఏ విధంగా అనుభూతి కలుగుతుందో ఇక్కడ సామాన్య వ్యక్తి కూడా, లౌకిక వ్యక్తులను కూడా అది క్షణము క్రమంలో అన్ని వస్తు స్వరూపంగా ఉందని వాళ్ళకు అవభాసతే, అంటే అలాంటి ఆభాసం కలుగుతుంది, వాస్తవం యథార్థంగా ఉండదు. ఈ విధంగా చెప్పాం కదా, మనం శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు శబ్దం ఒకేసారి ఉచ్చరించామంటాం అనుకుంటాం, కానీ ఒకేసారి ఉచ్చరించలేదు. ప్రతి క్షణం అంత తీవ్రంగా ఉచ్చరించాం కాబట్టి క్రమంగానే ఉచ్చరించాం. ఒక వర్ణం తర్వాత ఇంకో వర్ణం, ఇంకో వర్ణం తర్వాత ఇంకో వర్ణం. అంటే మొదటి వర్ణం ఉచ్చరించినప్పుడు అక్షరం ఏదైతే వచ్చిందో అది రెండో వర్ణం ఉచ్చరించే లోపల ఈ మొదటి వర్ణం యొక్క శబ్దం అయితే అది నష్టం అయిపోయింది. రెండో వర్ణం ఉచ్చరించాం, ఆ శబ్దం నష్టం అయిపోయింది. అది క్రమంగా జరిగిందన్నమాట. ఒకేసారి ఆ వర్ణం ఉచ్చరించి, ఎందుకంటే ఒక సమయంలో ఒకే వర్ణం ఉచ్చరించగలుగుతామట. కాబట్టి వేగ తీవ్రతని బట్టి మనకు అలా అనిపిస్తుంది, అవభాషణం అవుతుంది. ఆ రకంగా ఇక్కడ కూడా అట్లా వస్తు స్వరూపంగా అవభాష సామాన్య వ్యక్తి అనిపిస్తుంది. కాబట్టి ఇది బుద్ధిగతంలో ఉంటుంది అన్నమాట. ఆ శబ్దం ఉచ్చరించే నష్టమైనా కూడా అది బుద్ధి, ఆ జ్ఞాత ఏదైతే ఉన్నదో శ్రోత్రింద్రియం ద్వారా, ఆ బుద్ధి గమ్యం ద్వారా అది తెలుసుకునే ఈ వర్ణం తర్వాత ఈ వర్ణం, ఈ వర్ణం తర్వాత ఈ వర్ణం చెప్పి క్రమంగా బుద్ధిగతంగా సమూహంగా ఉంటుంది. ఆ వర్ణ సమూహం ఉంటుందంటే దాని యొక్క అర్థజ్ఞానం కూడా మనకు తెలుస్తుంది. అర్థజ్ఞానం మనం ప్రయోగిస్తూ ఉంటాం, దాని ప్రాయోగికంగా మనం దానికి అనుగుణంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. అంటే బుద్ధి గమ్యంగా సమాహారంగా ఉంటుంది, వస్తు స్వరూపంగా సమాహారంగా ఉండదు అని చెప్పి ఇక్కడ చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్ పెద్దగా చూడండి, అదే విషయాన్ని మళ్ళీ కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తున్నారు ఇక్కడ. క్షణస్తు వస్తుపతిత క్రమావలంబి. ఆ క్షణం అంటే వస్తుపతిత అంటే ఇది ఎప్పుడూ వస్తువును ఆశ్రయించి ఉంటుందంట. ఎలా ఉంటుంది ఇది? ఈ వాస్తవికంగా క్రమాన్ని ఈ క్షణం అనేది క్రమాన్ని ఆశ్రయించి ఉండే, క్రమం లేకుండా వస్తువు లేదు ఇక్కడ. క్షణానికి అస్తిత్వం లేదన్నమాట. ఎప్పుడు క్షణం ఎవరిని ఆశ్రయించి ఉంటుంది? కాలాన్ని, క్రమాన్ని ఆశ్రయించి ఉంటుంది. అందుకే వాస్తవికంగా క్రమాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఏంటి? క్రమాన్ని ఆశ్రయించి. అందుకే క్షణస్తు వస్తుపైత క్రమావలంబి, క్రమాన్ని అనుసరిస్తూ ఉంటుంది, క్రమాన్ని ఆశ్రయిస్తూ ఉంటుంది. క్రమశ్చ క్షణాంతరయాత్మ, ఇది ఈ క్షణం మట్టుకు ఏమవుతుంది? అవ్యవహితమైనటువంటి స్వరూపాన్ని ఉంటుందంట. ఈ క్రమశ్చ క్షణాంతర అంటే ఈ క్షణం తర్వాత ఈ క్రమం అని చెప్పి అవ్యవహితంగా ఉంటుంది, అంటే అత్యంత దగ్గరగా ఉంటుందంట. క్షణానికి క్రమానికి పెద్ద తేడా ఉండదన్నమాట. అత్యంత అవ్యవహితంగా ఉంటుంది, మధ్య ఎటువంటి వ్యవధానం ఉండదు అన్నమాట. అందుకే క్రమశ్చ క్షణాంతరయాత్మ, ఆ క్షణం తర్వాత వెంటనే స్వరూపం, దాని యొక్క స్వరూపం వెంటనే దగ్గరగా ఉంటుంది అన్నమాట. అంటే మధ్య ఎటువంటి వ్యవధానం లేదు. క్షణాంతరయాత్మ తం కాలవిద కాలః ఇది ఆచక్షతే. అటువంటి కాలాన్ని తం కాలవిద అంటే కాలం తెలిసిన యోగజులు, యోగ పురుషులు, సిద్ధ పురుషులు. కాలవిద అంటే కాలం తెలిసిన వాళ్ళు, యోగవిత్తులు అంటే యోగ జ్ఞానం కలిగిన వాళ్ళు. తం కాలవిద అంటే ఆ కాలాన్ని కాలవిద, కాలవేత్తలు అంటే యోగాభ్యాసం చేసిన వాళ్ళు, సాధకులు. కాలః ఇది ఆచక్షతే, కాలం అని చెప్తారు. దాన్ని కాలం అంట అని చెప్పి దానికి ఒక పరిభాష పెట్టారు. అంటే క్రమము క్షణాంతరయాత్మ అంటే క్రమము, దాని తర్వాత వెంటనే క్షణకాలం మధ్య ఎటువంటి వ్యవధానం, ఎటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని క్షణం అంటాము. అంటే ముందుకు చెప్పుకున్నాం, అంటే అత్యంత సూక్ష్మ అవస్థ అన్నమాట. అత్యంత సూక్ష్మ అవస్థ, దాన్ని ఇంకా సూక్ష్మం చేయలేం. అటువంటి అవస్థ ఏదైతుందో దాన్ని కాలంగా మనం పైన చెప్పుకున్నాం. పరమ అపకర్ష పర్యంత కాలః క్షణః. ఏ రకంగా ఈ విధంగా ఒక వస్తువు ద్రవ్యంలో సూక్ష్మాతి సూక్ష్మ పరమాణు ఏ విధంగా ఉంటుందో అలాగే కాలం కూడా ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువుకు మార్పు చెందడంలో ఏదైతే ఆ మధ్య జరిగే మార్పు ఏది ఉందో ఆ కాలాన్ని ఇక్కడ క్షణకాలంగా చెప్పాము. ఆ కాలనే క్షణకాలంగా చెప్పాము. అదే విషయం ఇక్కడ చెప్తాం. కాల విధ కాలః ఇది ఆచక్షిత అని పేరు పెట్టారంట. ఎవరు? ఇది ఆచక్షిత యోగిన అంటే యోగ పురుషులు అలా పేరు పెట్టారు. నాచ ద్వౌ క్షణౌ సహభవత అది చెప్పాడు. నాచ ద్వౌ క్షణౌ సహభవత, ఈ రెండు ద్వౌ క్షణౌ సహభవత, ఈ రెండు క్షణాలు ఎప్పుడు ఒకేసారి ఉండవు. అత్యంత సూక్ష్మంగా ఈ క్షణం, ఒక క్షణం తర్వాత ఇంకో క్షణం ఉంటుంది, ఇంకో క్షణం తర్వాత ఇంకో క్షణం ఉంటుంది అంటే క్రమంగా క్షణం నడుస్తూ ఉంటుంది. ఒకే క్షణంలో ఒకేసారి
రెండు క్షణాలు ఉండవన్నమాట. ఒక సమయంలో ఒకే క్షణం ఉంటుంది, ఒక సమయంలో ఒకే వర్ణం ఏ విధంగా ఉంటుందో, ఒక సమయంలో ఒకే వర్ణం ఎలా ఉచ్చరిస్తామో ఆ వర్ణం ఉచ్చరించే ఆ వర్ణం యొక్క శబ్దం వినిపిస్తుంది, తర్వాత ఆ శబ్దం నష్టం అవుతుంది, మరి రెండో శబ్దం వర్ణాన్ని ఉచ్చరిస్తాం, అది మన నష్టం. అలాగా క్రమంగా ఉచ్చరిస్తాయి. ఇక్కడ కూడా నచ ద్వౌ క్షణౌ సహ భవతః, రెండు క్షణాలు ఒకేసారి ఉండవంట. ఎప్పుడు సంభవమే కాదు. ఒక సమయంలో ఒకే పని, ఒకే మానసిక మనసు ఒకే విషయాన్ని గ్రహిస్తున్నాడు, ఒకే విషయాన్ని గ్రహిస్తుంది, ఒకే విషయాన్ని క్యాచ్ చేస్తున్నాం అంట. కాబట్టి నచ ద్వౌ క్షణౌ సహ భవతః, ఒకేసారి రెండు క్షణాలు ఒకేసారి ఉండవంట. క్రమశ్చ నా ద్వయోః సవభువో, క్రమశ్చ నా ద్వయోః సహ భువోర్ అసంభవాత్. ఇంకా ఆ క్రమానికి ఆ క్షణానికి మధ్యలో సహభువత అంటే ఒకేసారి ఉత్పన్నం కావడం సంభవం కాదు. సహభువ అసంభవాత్, అసంభవం కాబట్టి, సంభావన లేదు కాబట్టి, ఒకే క్షణంలో ఒకే సమయం రెండు క్షణాలు, ఒకే సమయం రెండు క్రమాలు అలాగా ఒకేసారి జరుగు, క్రమంగా జరుగుతున్నమాట. అందుకే క్రమశ్చ నా ద్వయోః సహ భువోర్ నా సహ భువోః, ఎందుకు అసంభవ, అది సంభవం కాదు కాబట్టి ఇది క్రమంగా తీసుకోవాలి. క్షణకాలం అనేది క్రమంగా, ఈ క్షణం తర్వాత రెండో క్షణం, ఈ క్షణం తర్వాత ఈ క్షణం అనేది క్రమంగా నడుస్తూ ఉంటుంది. ఒకేసారి సంభవం కాదు కాబట్టి అసంభవాత్. ఎందుకు? పూర్వస్మాత్ ఉత్తరస్య భావినో యద్ ఆనంతర్యం క్షణస్య సక్రమ. ఎందుకంటే పూర్వస్మాత్ ఉత్తరస్య భావిన, పూర్వస్థానం నుండి ఉత్తరస్య అంటే భావి స్థానంలోకి వెళ్తుంది. ఈ క్రమం, ఈ పరిణామని భావి అంటే ముందు స్థానంలోకి, ముందు ఉత్తర దేశంలోకి ప్రవేశిస్తున్నామట. పూర్వస్మాత్ ఉత్తరస్య భావిన అంటే ముందు ప్రదేశం, ఉత్తర ప్రదేశం. భావిన ఏది ఆనంతర్యం, ఆ రెండు మధ్య ఆనంతర్య స్థితి ఏదైతే ఉందో, వ్యవధాన రహితమైన స్థితి ఏదైతే ఉందో, అది క్షణస్య సక్రమ. ఆ మధ్యటువంటి పూర్వస్థానం ఉత్తర స్థానం వరకు మధ్య వ్యవధాన రహితమైన కాలం ఏదైతే ఉందో, క్షణం ఏదైతే ఉందో, దానికి క్రమంగా తీసుకుంటాం. అది నిరంతరంగా నడుస్తుంది. ఆ క్రమం నిరంతరంగా నడుస్తూ ఉంటుంది. క్రమం అనవరతంగా ప్రవహిస్తూ ఉంటుంది, ప్రవాహం నడుస్తూ ఉంటున్నాడు. దాన్నే క్రమ అని చెప్పి చెప్పుకున్నాము. అందుకే క్షణస్య స క్రమ. తస్మాత్ అందువల్లనే వర్తమాన ఏవ క్రమ, వర్తమాన ఏవ ఏకః క్షణ. ఆ వర్తమానంలో ఏ క్షణంలో ఇప్పుడు ఇది వర్తమానంలో ఉంది, అదే క్షణం అన్నమాట. దాని తర్వాత మళ్ళీ అంటే పరివర్తన మార్పు చెందుతుంది, అంటే మళ్ళీ తర్వాత పరివర్తన చెందుతూ ఉంటుంది. అలాగా వర్తమానంలో ఏదైతే ఉందో దాన్ని క్షణంగా భావించాలి. అందుకే వర్తమాన ఏవ ఏకః క్షణ నా పూర్వోత్తర క్షణ సంతి. దాని ముందు పూర్వక్షణం ఉంది, తర్వాత ఉత్తరక్షణం ఉంది, అది మనకు కనిపించినమాట. మార్క్స్ కనిపించిన అది ఆ క్షణంలోకి వచ్చింది అనుకోండి, అది ఉత్తర స్థితి అయిపోతుందన్నమాట. అది అక్కడ వర్తమానంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ స్థానంలో ఉంది, ఈ ప్రదేశంలో ఉంది, ఈ వస్తువులో ఉంది, ఈ క్షణకాలం, అది నెక్స్ట్ కాలంలో అక్కడ ఉండదు, నెక్స్ట్ కాలం అలా ఉండదు అన్నమాట. అలా మార్పు చెందుతూ ఉంటుంది అన్నమాట. అందుకే వర్తమానం ఏదైతే ఉందో అదే క్షణకాలము. వర్తమాన ఏవ ఏకః క్షణ నా ఉత్తర క్షణ సంతి. పూర్వంలో క్షణం ఉంది, ఉత్తరంలో భావి క్షణం వస్తుంది, అది లేదు. అవి మనకు అక్కడికి వచ్చిందంటే మళ్ళీ అది వర్తమానం అయిపోతుంది అన్నమాట. అందుకే పూర్వోత్తరాలు ఉండవు. వర్తమానం ఏదైతే ఉందో అదే క్షణకాలం, అదే గుర్తించాలి మనము. కాబట్టి ఆ విషయం ఇక్కడ చెప్పాడు. నా పూర్వోత్తర క్షణ సంతి అంటే లేవు. తస్మాత్ అందువల్లనే నాస్తి తత్ సమాహార, ఈ సమాహారం లేదు. ఈ క్రమ క్షణంలో మధ్య సమాహారం లేదన్నమాట. ఏ స్థితిలో వర్తమానం ఉందో అది తీసుకోవాలి, క్షణకాలం తీసుకోవాలి. వీటి యొక్క సమూహము మనకు అత్యంత సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి ఇది మనం ఆ వస్తు స్వరూపంగా తీసుకోలేము. తస్మాత్ నాస్తి తత్ సమాహారం, సమూహం లేదు. ఏతు భూత భావిన క్షణాః తే పరిణామాన్వితాః వ్యాఖ్యేయాః. కానీ ఏతు భూత భావిన క్షణాః అంటే భూతంలో ఇప్పుడు ఈ కాలంలో ఉంది, నెక్స్ట్ కాలంలోకి వెళ్ళేసరికి అది భూతంలోకి వెళ్ళిపోతుంది, ఇది నష్టం అయిపోయింది అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఏ కాలంలోకి వెళ్తుందో ఆ భావిలో ఉందన్నమాట. అంటే భావి సంధి అంటే భవిష్యత్ కాలంలో ఉందన్నమాట. అది మార్పు అక్కడికి వచ్చింది అనుకోండి, అది భవిష్యత్ కాలం వెళ్ళి నష్టం అయిపోతుంది, అది మళ్ళీ భూతంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే వస్తు నెక్స్ట్ స్థానంలోకి, నెక్స్ట్ ప్రశ్న వెళ్ళడానికి అది భావి స్థితిలో ఉంటుంది, అదే అక్కడికి వచ్చిన తర్వాత వర్తమానంలో ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ పరిణామం జరిగినప్పుడు అది మళ్ళీ భూతకాలంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఒకే వస్తువు వర్తమాన భూత భవిష్యత్ కాలంలోకి మార్పు, పరిణామం చెందుతూ ఉంటుంది, క్షణంలో మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి ఏతు భూత భావిన క్షణ, భూతకాలం భావి భవిష్యత్ కాలం యొక్క క్షణాలు ఏవైతే ఉన్నాయో, భూత భావిన క్షణాః అంటే పరిణామాన్వితాః వ్యాఖ్యేయాః. అవి పరిణామాన్ని మార్పు చెందుతుంటే అది వ్యాఖ్యానించాలి. ఇప్పుడు చెప్పాం కదా, ఇప్పుడు ఈ క్షణం వర్తమాన కాలంలో ఉందంటే కాలాంతరం మళ్ళీ వేరే క్షణంలోకి వెళ్ళినప్పుడు ఇది భూతకాలంలోకి వెళ్ళిపోతుంది, అప్పుడు అది భవిష్యత్ కాలంలో ఉంటుంది. మళ్ళీ ఆ స్థితిలోకి వచ్చేసరికి ఆ భవిష్యత్ కాల అవస్థ ఉండదు అన్నమాట. అది వర్తమాన కాల అవస్థలోకి వస్తుంది, అది మళ్ళీ నష్టం అయిపోతుంది. ఆ రకంగా అది భూత భావిన క్షణాః పరిణామాన్వితాః వ్యాఖ్యేయాః. అవి మనం వ్యాఖ్యానించుకోవాలి, ఈ రకంగా చెప్పుకోవాలన్నమాట. ఈ రకంగా మార్పు చెందుతూ ఉంటాయని చెప్పి
చూసుకోవాలి. అంటే భూత భావక్షణాలు పరిణామంలో అంటే అన్వయపూర్వకంగా ఉంటాయన్నమాట. అవి వస్తువు అదే, ఆ వస్తువులో ఇవి భూత భవిష్యత్ వర్తమానకాలు అన్వితం అవుతూ ఉంటాయి, నిరంతరం ప్రవాహం నడుస్తూ ఉంటుంది. కాబట్టి అన్వయభావంగా ఉంటాయని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి తేన ఏకేన క్షణేన కృత్స్నో లోక పరిణామం అనుభవతి. చూడండి, తేన ఏకేన క్షణేన కృత్స్నో లోకాన్ని, సంపూర్ణ లోకం అంతా కూడా, ఈ బ్రహ్మాండం అంతా కూడా పరిణామం అనుభవతి. చూడండి, ఆ ఒక్క క్షణం వల్లనే ఇది మొత్తం బ్రహ్మాండం కావచ్చు, శరీరం కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి క్షణం మార్పు చెందుతుంది. క్షణకాలంలో అన్ని మార్పులు జరుగుతున్నాయి. కానీ ఆ క్షణం అత్యంత సూక్ష్మంగా, పరమాణుకు సమానంగా అత్యంత సూక్ష్మంగా ఉండటం వల్ల మనకు కనిపించకపోవచ్చు. అది కానీ బుద్ధి ద్వారా, బుద్ధి గమ్యం ద్వారా మనం తెలుసుకుంటాం పరిణామం జరుగుతుందండి. క్షణంలో మార్పు చెందుతున్నాయి. అది చెప్తున్నమాట. ఏకైన క్షణం, ఒక క్షణం ద్వారా, ఏకైన క్షణేన కృత్స్నో లోక, ఈ సంపూర్ణ లోకం అంతా పరిణామం అనుభూతి, పరిణామానికి లోనవుతుంది, పరిణామం చెందుతుంది. ప్రతి క్షణం మార్పు చెందుతుంది. మన శరీరంలో ప్రతి నిత్యం ఇప్పుడు మార్పులు జరుగుతున్నాయి. ప్రతి క్షణంలో మార్పు జరుగుతుంది. శరీరంలో జీర్ణ అవస్థ వెళ్తున్నాం అంటే మార్పు అత్యంత సూక్ష్మంగా, నిరంతరంగా, అవ్యవధానరహితంగా నిరంతరంగా ప్రవాహం నడుస్తూ ఉంది. కాబట్టి ఇది అంతా కూడా సంపూర్ణ లోకం, కృష్ణ లోక అంటే సంపూర్ణ లోకం కూడా ఆ క్షణం ద్వారా పరిణామాన్ని అనుభవిస్తుంది, పరిణామానికి లోనవుతుంది. అంటే పరిణామాన్ని అనుభూతిని పొందుతుంది అన్నమాట. పరిణమిస్తుంది. మొత్తం ఈ కాలము, ఈ బ్రహ్మాండం, ఈ శరీరం అంతా కూడా పరిణామాలు వస్తున్నాయి, మార్పులు వస్తున్నాయి. అదే విషయం చెప్పాము. తత్ క్షణోపారూఢా ఖలు అమి సర్వే ధర్మాః. అందుకే ఈ ప్రపంచంలో ఏదో ధర్మాలు మార్పులు చెందుతున్నాయో అవి క్షణం మీద ఆధారపడి ఉన్నాయి. ఈ క్షణంలోనే అన్ని మార్పులు జరుగుతాయి, ప్రతి క్షణంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి. తత్ క్షణో ఉపారూఢా ఖలు అమి సర్వే ధర్మాః. ఇవన్నీ ధర్మాలు ఏవైతే శరీరం కావచ్చు, ఈ పిండం కావచ్చు, బ్రహ్మాండం కావచ్చు, ఏవైతే మార్పులు ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయో అవన్నీ ధర్మాలు ఎగిడి క్షణోపారుడ, ఈ క్షణం మీద ఆధారపడి ఉన్నాయి. క్షణంలో అన్ని మార్పులు జరుగుతున్నాయి, క్షణంలో ఈ పరివర్తన జరుగుతూ ఉంది అని చెప్పారు ఇక్కడ. తయో క్షణ తత్క్రమయో సంయమాత్. కాబట్టి అటువంటి క్షణము క్రమం మీద సంయమం చేయడం ద్వారా, అంటే ఈ ప్రతి క్షణం, ప్రతి నిత్యము ఈ ప్రవాహం నడుస్తుంది, క్షణము క్రమం నడుస్తూ ఉన్నమాట. అంటే అత్యంత సూక్ష్మ కాలాన్ని ఇక్కడ క్షణం చెప్పాం. ఆ క్షణమ కాలం అనేది నిరంతరంగా ప్రవాహపూర్వకంగా నడుస్తూ ఉంది, దాన్ని క్రమం అని చెప్పామట. అట్లా ఈ క్షణము క్రమంలో సంయమం చేయడం ద్వారా, ధారణ ధ్యాన సమాధి ద్వారా మనం ఏమవుతుందంటే వివేక జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. అదే విషయం. తయో క్షణ తత్క్రమయో సంయమం చేయడం ద్వారా తయో సాక్షాత్కారం, అది సాక్షాత్కారం అవుతుంది. అది ఏ వస్తువు మీద చేసావో ఆ వస్తువు యొక్క పరిణామం ఏ విధంగా మార్పు చెందుతుందో మొత్తం యథార్థంగా ఆ యోగి దాన్ని గుర్తించగలుగుతాడు, దాన్ని అనుభూతిని పొందగలుగుతాడు, దాన్ని ప్రత్యక్ష దర్శనం చేసుకోగలుగుతాడు. ఇప్పుడు శరీరంలో మార్పు జరుగుతున్నాయి, ప్రతి క్షణం ఏ విధంగా మార్పు జరుగుతున్నాయి, ఏది వర్తమాన స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంది, దాన్ని వేరే క్షణంలోకి వెళ్ళినప్పుడు పూర్వ క్షణం యొక్క స్థితి ఎలా ఉంది, అలాగా సంపూర్ణ వివేక జ్ఞానం ప్రతి వస్తువు పదార్థం, ప్రతి స్థితి, ఏ వస్తువు మీద మనం ఈ రకంగా క్షణము దానిలో ఉండే క్రమంలో సంయమం చేయడం ద్వారా ఆ వివేక జ్ఞానం తెలుసుకోవచ్చు. ఆ రకంగా పృథకత్వంలో తెలుసుకున్న తర్వాత, వేరుగా తెలుసుకున్న తర్వాత వ్యక్తికి ఆత్మఖ్యాతి కలుగుతుంది, అంటే అన్యతా ఖ్యాతి కలుగుతుంది. ఈ ఆత్మ వేరు, ఈ శరీరం వేరు, ఈ శరీరం అనేది ప్రతి నిత్యం మార్పు చెందుతుంది. ఈ ఆత్మ ఒకటే అపరిణామిని, అపరివర్తనశీలమైనది, ఆ శుద్ధమైనది, శాశ్వతం, నిరంతరంగా ఉంటుంది అని పృథకత్వగా ఈ క్షణము క్రమంలో మనము సంయమం చేయడం ద్వారా ఈ శరీరాన్ని, ఆత్మ యొక్క, జీవాత్మ యొక్క నిత్యత, ఈ శరీరం యొక్క అనిత్యత మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఆ మార్పు జరుగుతుంటే క్షణంలో అది ప్రత్యక్షంగా యథార్థంగా అనుభూతి కలిగినప్పుడు వ్యక్తికి అనిత్యతాక ఆభాస, అనిత్యతాక నిత్యతాక నిశ్చయ జ్ఞానం హో జాతాయి, నిశ్చితమైన జ్ఞానం కలుగుతున్నమాట. ఆ నిశ్చిత జ్ఞానం కలిగినప్పుడు వ్యక్తికి ఆ వైరాగ్యం పోతుంది. ఇది క్షణంలో మార్పు చెంది ఒకరోజు ఇది అంతమైపోతుంది. ఈ దీని అంతమై శరీరం కోసం ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నాను, నా ఆత్మ స్వరూపాన్ని, ఆత్మ కళ్యాణం ద్వారా నేను నా ముక్తిని పొందాలి. ఈ శరీరం నాకు సాధనంగా ఉంది, ఈ శరీరం దివ్యశరీరం అయ్యే లోపలనే నేను ఆ సంయమం ద్వారా, నేను ధ్యాన సాధన ద్వారా నేను ముక్తిని పొందాలి, లేదా సమాధిని పొందాలని చెప్పి ప్రయత్నం, వివేక ఖ్యాతి అతనికి కలుగుతుంది. యథార్థ జ్ఞానం కలిగినప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తాడు. లేకపోతే ఈ క్షణంలో క్రమంలో మనం సంయమం చేయలేదనుకోండి, ఈ మార్పుల గురించి ఆలోచించడం లేదు. మనం ఎల్లప్పుడూ ఏ రకంగా ఎలాగా జీవిస్తున్నామంటే ఎల్లప్పుడూ శాశ్వతంగా ఇక్కడే ఉంటాం. అది పారమార్థికంగా సత్యం అయినప్పటికీ కూడా తర్వాత జీర్ణశీలం వైపు మనం వృద్ధావస్థ పొంది మనం నష్టమైపోతుంది తెలిసినా కూడా వర్తమానం జీవనం ఎలా నడుస్తుంది, నేను ఎల్లప్పుడూ శాశ్వతం ఇలాగే ఉంటాను, ఈ విధంగా ఉంటే భావనతో, మాయా దృక్పథంతో మనం అలాగే జీవిస్తున్నాం అంట, ఎప్పుడు శాశ్వతంగా ఉంటామని చెప్పి. అలాగే ప్రతి ఒక్కరు ఊహించుకుంటారు కూడా,
మార్పులు జరుగుతున్న మార్పుల మీద, క్షణం మీద, తనలో ఉండే క్రమం మీద, పరిణామం మీద మనం ఆలోచించడం మీద మాట. కానీ ఒక సమయం తర్వాత ఇది మార్పులు వస్తాయి, దీంట్లో శరీర అవస్థ వస్తుంది, ఇదే అవస్థ ఇప్పుడు ఉండదని చెప్పి దాన్ని యథార్థంగా యోగి చూస్తాడు. కాబట్టి దాని మీద వైరాగ్యం వచ్చేసి ఇది పరివర్తనశీలమైన భౌతిక శరీరము. కాబట్టి దీని సహాయంతో ఇది ఉండంగానే మనము త్వరగా ఆత్మ సుఖాన్ని, ఆత్మానుభూతిని, మోక్ష సుఖాన్ని పొందాలని చెప్పి దానికోసం విశేష ప్రయత్నం చేసి ఆ యోగి ముందుకెళ్తారు అనమాట. కాబట్టి ఈ రకంగా తయోహో క్షణ తత్క్రమయోహ సంయమాత్ తయోహ సాక్షాత్కారం, దాని యొక్క సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి తతస్థ దానివల్ల ఏమవుతుంది, వివేకజం జ్ఞానం ప్రాదుర్భవతి, వివేక జ్ఞానం ఉత్పన్నం అవుతుంది ఆ యోగికి అని చెప్పి వివేక జ్ఞానం ఉత్పన్నం అవుతుందని చెప్పి ఇక్కడ ఆ వివేక జ్ఞానం కలిగినప్పుడు ఆ రెండు తత్వాలు వేరువేరుగా ఏది పరిణామం చెందుతుంది, ఏది పరిణామం చెందుతుంది యథార్థంగా ఆ యోగి చూడగలుగుతాడు అనమాట. ఆ సమాధిలో ఈ వివేక జ్ఞానం పడినప్పుడు ఆత్మ ఎటువంటి పరివర్తన జరగలేదు. దీంట్లో ఆ శరీరంతో సంయుక్తం అయినప్పటికీ కూడా ఆత్మలో ఎటువంటి మార్పు జరగడం లేదు. శాశ్వతంగా నిత్యంగా ఎలా ఉందో అలాగే ఉంది. కానీ దాంతో యుక్తమైనటువంటి పాంచభౌతిక శరీరం ఏందో అది ప్రతి నిత్యం మార్పును చెందుతుంది, ప్రతి నిత్యం మార్పులు జరుగుతూ ఉన్నాయి, క్షణక్షణంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి అని యథార్థంగా తెలుసుకున్నప్పుడు ఆ అన్యతా ఖ్యాతి కలిగి వివేక వైరాగ్యం కలుగుతుంది. వివేక వైరాగ్యం కలిగినప్పుడు తద్ వైరాగ్యాలపై కైవల్యం చెప్తున్నారు పైన ముందు. ఆ వైరాగ్యం ద్వారా దోష బీజక్షయే, ఆ దోషాలు నశించడం వలన, అక్షయం చేసుకోవడం వలన అప్పుడు కైవల్యం, ముక్తి, మోక్షం కలుగుతుంది ఆ యోగికి. కాబట్టి ఈ రకంగా క్షణమో తత్క్రమం మీద సంయమం చేయడం ద్వారా వివేక జ్ఞానం ఉత్పన్నం అవుతుంది చెప్పి మనం ఇక్కడ చూసామండి. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి, వ్యాస భాషలో కానీ ఇంకేదైనా కానీ మీకు సందేహం చెప్పండి. అస్తు. ఇప్పుడు అదే క్రమంలో గురుగారు చెప్పండి. అంటే ఇప్పుడు మార్పు చెందుతూనే ఉంటుంది, కానీ మనం గ్రహించలేమని దీని తాత్పర్యం ఒక సంక్షిప్తంగా చెప్తారు సార్ ఒకసారి మళ్ళీ? ఇప్పుడు మనం గ్రహించలేమంటే క్షణంలో మార్పు సూక్ష్మంగా జరుగుతుంది, అది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మన శరీరంలో మార్పు సూక్ష్మంగా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఒక వస్తువు ఏది, కొత్తగా ఒక వస్తువు తయారు చేసాం, ఆ వస్తువు అదే నూతనత్వంలో ఉంటుందా? అంటే అది పురాతనత్వాన్ని పొందుతూ ఉన్నమాట. అవునండి. అంటే మనం కొంతకాలం తర్వాత ఇది ఇప్పుడే చేశాను చెప్పాం. ఇప్పుడు వస్తువు ఉత్పన్నం ఇప్పుడు బయటకు ఇప్పుడే తీసుకొచ్చా అంటాం. అది కొంతకాలం ఇప్పుడే తీసుకొచ్చా అంటే లేదంటే ఒక గంట ఏం తీసుకొచ్చా అంటాం, ఏదో ఒక అర్ధ గంట ఏదని చెప్తాం. ఆ కాలాన్ని మార్చేసాం. ఆ తత్వం ఎందుకు అక్కడ లేదు? అలాగే సూక్ష్మంగా ఈ పరమాణు నువ్వు ఒక వస్తువును సూక్ష్మం చేసుకుంటూ పోతున్నా దాన్ని ముక్కలు చేయలేమో, సూక్ష్మం చేయలేమో, అటువంటి స్థితి పరమాణు ఏ విధంగా అంటాం అదే క్షణకాలం కూడా అత్యంత సూక్ష్మంగా లోపల మార్పులు జరుగుతూ ఉన్నాయి. అది కనిపించడం లేదు, కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఆ మార్పు మనలో కనిపిస్తుంది అన్నమాట. అంటే మార్పు స్థూలంగా కనిపించట్లేదు కానీ అంతర్గతంగా వస్తు స్వరూపం కాదు, బుద్ధి స్వరూపం అన్నమాట. బుద్ధి గమ్య స్వరూపం. ఆ స్వరూపం మార్పు కనిపిస్తే అది బుద్ధి ద్వారా మనకు తెలుస్తుంది. కానీ ఒక కాలం కనిపిస్తుంది, అప్పుడు కనిపించడం లేదా మనకు సూక్ష్మంగా ఉంది కాబట్టి. కానీ యోగి సంయమం ద్వారా ప్రతి క్షణం ఇలా మార్పు జరుగుతుందని చెప్పి, ఇప్పుడు ఒక చిన్న వస్తువు, ఒక పదార్థం ఉంది, ఒక వస్తువు ఉందండి, నీళ్ళ బకెట్ ఉంది, ఆ బకెట్ చిన్న రంధ్రం పడింది అన్నమాట. రంధ్రం పడితే ఏమవుతుంది, అది ప్రత్యేక ఒక్కొక్క నీటి బిందు చుక్కలు కింద పడుతూ ఉన్నాయన్నమాట, ఛిద్రం పడింది అన్నమాట. అంటే మనకు తెలుస్తుంది ఇది కొంతకాలం తర్వాత ఇది మొత్తం నష్టం అయిపోతుంది, దీనికి ఏదో ఉపాయం చేసుకోవాలి. ఇది ఉండగానే, నీళ్ళు ఉండగానే ఏదో దీన్ని నీళ్లు కాపాడుకోవాలి అంటే ఏదో ఒక వస్తువు పెట్టుకోవడం, ఒక పదార్థం పెట్టుకోవడం అనిల్ సేకరించుకుంటాం. ఎందుకు మరి ప్రత్యక్షంగా స్థూల స్వరూపంలో కనిపిస్తుందట. అది నీటి చుక్కలు కింద పడుతూ ఉన్నాయి, అది కొంతకాలం తర్వాత మొత్తం అలాగే మొత్తం నీళ్ళని కింద పడిపోతాయి అన్నమాట. అది ప్రతి క్షణం నీటి బిందు కనిపిస్తుందన్నమాట. ఈ క్షణం కూడా అలాగా ప్రతి క్షణం ఆ కింద నష్టం అయిపోతుందన్నమాట, జిల్ల శరీరం అయిపోతుందన్నమాట. కాబట్టి ఈ శరీరం ఉండంగానే మనం ఏం చేసుకోవాలి, ఆ ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలి. ఆ యోగి వ్యక్తి సంయమం కదా, అది ప్రత్యక్షంగా శరీరావస్థ వ్యక్తి కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చెప్పారా, ఆ బకెట్ లో ఉన్నట్టు నీళ్ళ చుక్కలుగా కాదిపోతుంటే అది ఖచ్చితంగా మనకి భయపడి నిజంగా జాగ్రత్త ఉద్యోగం వ్యక్తి వెనక ఉపాయం చేస్తామంట. ఒక నీటి చుక్క కూడా పోనీయడం అంట. అది ఉండే లోపల ఆ మిగిలిన నీళ్ళన్నా పోయింది, ఆ మిగిలిన నీళ్ళని కాపాడుకోవాలని చెప్పి దానికోసం ప్రయత్నం చేస్తామంట. దానికోసం అలాగా శరీరంలో ప్రతి క్షణం మార్పు జరుగుతున్నాయి, బ్రహ్మాండంలో మార్పు జరుగుతున్నాయి, అది క్షణంలో మార్పు చెందుతుంది. కాబట్టి మనం కూడా ఆ మార్పు చెందినప్పుడు మళ్ళీ ఆ శక్తి, సామర్థ్యం, ఆ యోగ్యత ఉండదు. కాబట్టి ఇది ఉండంగానే మనం ఏం చేసుకోవాలి, ఈ సమాధిని పొందాలి, వైరాగ్యం వచ్చేస్తున్నమాట. దీనికోసం ఎందుకు ప్రయత్నం చేయాలి? కాబట్టి వెంటనే మళ్ళీ ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని దానికోసం ప్రయత్నం చేసి ముక్తిని పొందగలుగుతాం.
వాటి మీద ధన్యవాదాలు. సంయమం చేసిన ఖ్యాతి కలుగుతుంది అనమాట. అది ఇప్పుడు స్థూలంగా కనిపిస్తుంది అంటే సూక్ష్మంగా ఆ యోగి చూడగలుగుతాడు. చూసినప్పుడు మనిషికి అలా ఉండవు అనమాట. కనిపించినప్పుడు అది కనిపిస్తున్నప్పుడు మార్పు జరుగుతుంది మనం చూడటం లేదన్నమాట. ఆ దివ్య అవస్థను చూడటం లేదు. చూస్తే నిజంగా నీకు వైరాగ్యం వచ్చేసి చూడటం లేదు కాబట్టి మనం శాశ్వతంగా ఉంటామని భావనతో ఉంటాం కాబట్టి రేపు గురించి ఆలోచించాం. ఆ తంతుకి దీంట్లో మన ప్రవాహం నడుస్తూ ఉన్నామన్నమాట. ఇలాగే శరీరం కంటిన్యూ నడుస్తూ ఉంటుంది. మనకు మార్పులు జరుగుతున్నాయని కనిపించడం లేదు. కనిపించగా ఉంది, తాత్విక రూపంగా సిద్ధాంత రూపంగా ఉంది, కానీ ప్రతి క్షణంలో జరిగే మార్పులు చూడటం లేదు. కానీ యోగి ప్రతి క్షణంలో ప్రతి నసనాడి ఇప్పుడు సమాధి అవస్థలో కలుగుతున్నాడు. ఇప్పుడు గమనించండి, మన సమాధిలోకి వెళ్ళినప్పుడు ధ్యాసలోకి వెళ్ళినప్పుడు మొత్తం మన శరీరంతో బాడీ మొత్తం ఎక్కడికక్కడ తంతాలు మొత్తం ఆగిపోతాయండి. నువ్వు ఒక స్తంభం లాగా నిలబడిపోతుంది. యోగ ఆ సమాధిలో కూర్చున్నప్పుడు ఆ సమాధి స్థితి ఏమవుతుంటే నీకు ధ్యాన సమాధికి వెళ్ళినప్పుడు మొత్తం స్టన్ అయిపోతాయన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడికెక్కడ ఆగిపోతాయన్నమాట. అప్పుడు ఇంత సూక్ష్మ బుద్ధి కలుగుతుంది. నీ శరీరంలో ఉండే అనేక నాడులు ఏవైతే ఉన్నాయో బాగా కోట్ల నాడు సూక్ష్మంగా ఉండేవో అది ప్రతి ఒక్క తంత్రం ఎక్కడ ఏది ప్రవహించినా మొత్తం నీకు తెలిసిపోతుంది. ఎందుకంటే బుద్ధి అంత సూక్ష్మం చేసాం, మొత్తం తంత్ర వ్యవస్థ మొత్తం నిలబెట్టేసామట. ఇప్పుడు నువ్వు నీ సంకల్పంతో ఏది చూస్తే ఆ తంత్రంలో అవయవం పనిచేస్తుందన్నమాట. అంటే ఒకసారి మొత్తం స్తబ్దం చేస్తావు, అంటే నిలబెట్టేస్తావు. మొత్తం నిలబెట్టినప్పుడు అంటే మొత్తం సంపూర్ణ శరీరం యొక్క శక్తి సామర్థ్యం తీసుకుపోయి నువ్వు కేంద్ర బిందులో స్థాపితం చేసావు. దగ్గర మధ్యలో కావచ్చు, హృదయ ప్రదర్శనలో కావచ్చు, బ్రహ్మదంలో కావచ్చు. అది సమాధి స్థితి అన్నమాట. ఆ శక్తి సంపూర్ణ శక్తిని తీసుకుని నువ్వు ఒక చోట ప్రాణశక్తిలో ఆత్మశక్తిలో నువ్వు లీనం చేస్తావట. అప్పుడు ఆగిపోతుంది. అప్పుడు మనలో ఉండే తంత్రాలు ఎక్కడ ఏవి ఉన్నాయో మొత్తం సూక్ష్మ ప్రతి క్షణంలో ఏవేవి మార్పు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏ మార్పు వచ్చాయి నీకు బుద్ధిగమ్యం అవుతుంది. నీకు తెలియకుండా ఏ తంత్రం పనిచేయదన్నమాట. అంత సూక్ష్మ బుద్ధి వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ కూడా సమాధి ఏ విధంగా వస్తుందో ఇప్పుడు మనం ఆ సమాధి స్థితి కలగడం కోసం ఎన్ని ప్రక్రియ అన్యతాఖ్యాతి లేకపోతే సమాధిలో కలుగుతున్నాడు. అదే దీనికి ఉపాయంతో భిన్న ఉపాయాలు చెప్తున్నాడు. ఆ స్థితి మనకు క్షణంలో ఏ విధంగా మార్పు వస్తుందో అది మనం ప్రత్యక్షంగా యోగి చూస్తాం. ఇప్పుడు బకెట్లు నీళ్ళు కింద పడితే చుక్కలు కాదు, ఏ విధంగా ప్రత్యక్షంగా కనిపిస్తుందో అది సూక్ష్మంగా కనిపించే ఆంతరిక ఇంద్రియములతోటి బుద్ధి చిత్త అహంకారంతో సూక్ష్మ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆ యోగి చూడగలుగుతాడు. అలా చూసినప్పుడు వ్యక్తి ఇంకా అక్కడ నిలబడి అనమాట. ప్రతి క్షణం దానికి ఏదో ఉపాయం ఆలోచించాలి. ఇది ఉండగానే మనం ఏదో ఒకటి మార్గం ఆలోచించాలి, ఉపాయం ఆలోచించాలి చెప్పి దానికోసం ప్రయత్నిస్తాం. తెలుసు ఇది ఉండదని తెలుసు అనమాట. తెలిసిన తర్వాత అక్కడ ఎందుకు దానికోసం సాంసారికంలో ఉండే విషయాల పట్ల ఆకర్షణ ఉండదన్నమాట. ఇంతకన్నా విశిష్టమైన ఆత్మానుభూతి, ఆత్మసుఖం ఏదైందో, పరమాత్మ సుఖం ఏదైతే ఉందో దానికోసం ప్రయత్నం చేస్తాడనమాట. అలాగా ఆ యోగికి యథార్థ జ్ఞానం కలుగుతుంది, అటువంటి వివేక జ్ఞానం ఉత్పన్నమవుతుందండి. అస్తు, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ 53వ సూత్రంలో మళ్ళా అవతరిక చూడండి. తస్య విషయ విశేష ఉపక్షిప్యతే. ఉపక్షిప్యత అంటే ఆ వివేక జ్ఞాన విషయం గురించే విశేష ఉదాహరణ అంటే దాన్ని ఇంకా విశేషంగా కొంచెం సూక్ష్మంగా మళ్ళీ దీన్ని వ్యాఖ్యానం చెప్తున్నారు ఇక్కడ. ఏ రకంగా దాంట్లో ఏది ఏ రకంగా ఉంటుంది, ఏ విధంగా మార్పు చెందుతాయి, దేశము లక్షణం ఏంటి, జాతి ఏంటి, దాంట్లో ఎటువంటి మార్పు చెందుతాయి అనే విషయాన్ని కొంచెం ఉదాహరణ పూర్వకంగా మనకు ఇక్కడ వ్యాఖ్యానించి చెప్తున్నారు. అందుకే తస్య విశేష విషయ ఉపక్షిప్యతే అంటే వివేక జ్ఞానం యొక్క విషయము విశేషపూర్వకంగా ఇక్కడ ఉదాహరించి చెప్తున్నారు అనమాట. ఏంటది? సూత్రం 53వ సూత్రము. జాతి లక్షణ దేశై అన్యత అనవచ్ఛేదాత్ తుల్యయో తతః ప్రతిపత్తి. ఏంటంట? జాతి లక్షణ దేశై అన్యత అనవచ్ఛేదాత్ తుల్యయో తతః ప్రతిపత్తి. అంటే ఇక్కడ జాతి లక్షణ దేశ అంటే జాతి ఒక పదార్థం ఖచ్చితంగా ఏదో ఒక జాతి ఉంటుంది. ఆ వస్తు జాతి కావచ్చు, వ్యక్తి జాతి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ పదార్థం కావచ్చు, ఏదైనా కావచ్చు. జాతి లక్షణ దేశ అంటే వీటితోటి
అన్యత అనవచ్ఛేదాత్, అన్యత వేరుగా, అన్యత అనవచ్ఛేద అంటే భేదగా నిశ్చయం అన్యత అనేది వేరుగా నిశ్చయం కావడం లేదు. దీంట్లో దేశం ఏంటి, జాతి ఏంటి, లక్షణం ఏంటి అనేది అన్యత వేరుగా మనకు కనిపించడం అనమాట. అన్యత అనవచ్చు, వేరు అన్యత అనవచ్ఛేదా నిశ్చయం కావడం లేదు. అన్యత అనవచ్ఛేదా ఎందుకు? తుల్యయో, ఇది ఎక్కడ చూస్తున్నాము? తుల్యయోహో జాతి లక్షణ దేశై అన్యత అనవచ్ఛేద. తుల్యమైనటువంటి సమానమైన ఒక పదార్థం ఉందండి, రెండు పదార్థాలు ఉన్నాయి. ఆ రెండు పదార్థాల్లో రెండు కావచ్చు, అనేకం కావచ్చు. ఆ పదార్థాలు సమానంగా ఉన్నాయంట. తుల్య సమానంగా ఉన్నాయి పదార్థాలు. తుల్యయోహో జాతి లక్షణ దేశ, ఈ పదార్థంలో జాతి లక్షణ దేశం అన్ని సమానంగా ఉన్నాయి. జాతి లక్షణ దేశాలు సమానంగా ఉన్నాయి. కానీ అన్యత అనవచ్ఛేదాత్, అది వేరుగా నిశ్చయం కావడం లేదు. కానీ ఆ నిశ్చయం ఎలా అవుతుంది? తతః ప్రతిపత్తి, అది ఎలా యథార్థ జ్ఞానం కలుగుతుందంటే, మనం పూర్వం క్షణ తత్క్రమయో సంయమాత్ వివేక జ్ఞానం అని చెప్పాం కదా, అట్లా సంయమం తతః, దాని వలన ఆ ప్రతిపత్తి కలుగుతుంది, అంటే నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. తతః ప్రతిపత్తి, ఈ తుల్య రెండు వస్తువుల మీద జాతి లక్షణ దేశ అన్యతా ఖ్యాతి మనకు నిశ్చయ బుద్ధి కావడం లేదు. అది ఎలా అవుతుందంటే తతః ప్రతిపత్తి. తత అంటే ముందు చెప్పిన క్షణ తత్క్రమయో సంయమాత్ అని చెప్పిన క్షణంలో తన క్రమంలో సంయమం చేయడం ద్వారా దానికి పూర్వ జాతి ఏంటి, లక్షణం ఏంటి, దేశం ఏంటి, అది యథార్థంగా ఆ ప్రతిపత్తి కలుగుతుంది, ఆ జ్ఞానోదయం కలుగుతుంది. అదే విషయం చెప్పారు ఇక్కడ సూత్రంలో. జాతి లక్షణ దేశ, జాతి లక్షణము దేశంతో సమాన ప్రతిథి ఉన్నప్పుడు, వస్తువులు సమాన ప్రతిథి, ఆ వస్తువు సమానమైన జ్ఞానం సమానమైన లక్షణాలు ఉన్నప్పుడు అన్యథా ఖ్యాతి కలగడం లేదు, అంటే వేరుగా కనిపించడం లేదు అన్నమాట. కానీ అది ఎలా కనిపిస్తుంది, ఎలా అర్థమవుతుంది? ఇది అన్యథా జాతి వేరు, లక్షణం వేరు, జాతి లక్షణం దేశం వేరని చెప్పి అంటే దాని పూర్వంలో క్షణ తత్క్రమంలో సంయమం ద్వారా ఆ ప్రతిపత్తి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చూసాం. అందుకే దీన్ని అన్వయవాక్యం చేసుకుంటాము. తుల్యయోహో జాతి లక్షణ దేశ అన్యత అనవచ్ఛేదాత్, అన్యత అంటే భిన్నంగా నిశ్చయం కావకపోవడం వలన, తతః దాని వల్ల అవివేక జ్ఞానం ద్వారా పృథకత్వం నిశ్చయం అవుతుంది. తతః అంటే వివేకజ జ్ఞానం చెప్పిన క్షణము తత్క్రమంలో వివేక జ్ఞానం ఏర్పడుతుంది చెప్పేదా, ఆ వివేక జ్ఞానం ద్వారా తతః దాని వల్ల వివేక జ్ఞానం ద్వారా ప్రతిపత్తి నిశ్చయాత్మక బుద్ధి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పి పూర్వ సూత్రానికి అన్వయీకారంగా ఇది ఈ సూత్రాన్ని వ్యాఖ్యానిస్తుంది అన్నమాట. అదే విషయాన్ని చూడండి ఇక్కడ. తుల్యయో దేశ లక్షణ సారూప్యే జాతి భేదో అన్యతాయా హేతు. ఏం చెప్పాను ఇక్కడ వ్యాసభాషను చూడండి. తుల్యయో దేశ లక్షణ సారూప్యం అంటే ఒక వస్తువులో, ఒక పదార్థంలో తుల్యయో దేశ లక్షణ సారూప్య, దేశము ఆ స్థానం అంట, దేశము ఆ జాతి, దేశము లక్షణము సారూప్య సమానంగా ఉన్నాయి. అవి చెప్తాను ఇప్పుడు. దేశము లక్షణము సమానంగా ఉన్నాయి, సారూప్యం సమానంగా ఉన్నప్పుడు, తుల్యయో దేశ లక్షణ సారూప్య సమానంగా ఉన్నప్పుడు జాతి భేదో అన్యథాయా హేతు. కానీ ఆ జాతి భేదం ద్వారా పృథకత్వానికి కారణం. మనకు జాతి లక్షణం సమానంగా ఉన్నాయి, కానీ ఇది జాతి లక్షణం సమానం ఉన్నప్పుడు దాని వేరు ఎలా తెలుసుకోవాలి? అప్పుడు దానికి కారణం జాతి భేదో అన్యతాయా హేతు. జాతి భేదం ద్వారా అది అన్యత అని వేరని చెప్పి మనకు తెలుస్తుంది, పృథకత్వం అని చెప్పి తెలుస్తుంది. జాతి లక్షణం సమానంగా ఉన్నప్పటికీ కూడా ఆ జాతి ద్వారా మనం ఇది వేరు అనే వేరు, అది వేరు ఇది వేరు అని చెప్పి వివేక జ్ఞానం అంటే పృథకత్వాన్ని తెలుసుకోగలుగుతాము. అందుకే జాతి భేదో అన్యతకి వేరే కారణానికి, వేరే వస్తువుకి ఇది వేరు అని చెప్పి తెలియజేయడానికి కారణం అనమాట. జాతి భేద అన్యతాయా హేతునే కారణం. ఏది? ఉదాహరణ గౌరియం, గౌహు ఇయం, వడవా ఇయం. ఇక్కడ లక్షణాలు దేశము ఒకే స్థానంలో ఉన్నాయండి. ఇవి రెండు పశువులు ఒకే ఒక చోట ఆవు ఉంది, ఒక చోట గుర్రం ఉంది అనమాట. సో రెండు ఒకే చోట ఉన్నాయన్నమాట. కొన్ని లక్షణాలు దీనికి 4 కాళ్ళు ఉన్నాయి, దీనికి 4 కాళ్ళు ఉన్నాయి, అది కూడా శ్వేతత్వంలో ఉంది, ఇది శ్వేతత్వంలో ఉంది. కొన్ని లక్షణాలు సమానంగా ఉన్నాయి కదా, లక్షణాలు ఆ స్థానంలో ఒకే స్థానంలో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కానీ మా దానికి పృథకత్వం ఎలా కనిపిస్తుంది? ఆ జాతి ద్వారా, ఇది దీన్ని గుర్రం అంటాం, దీన్ని ఆవు అంటాం, ఆ జాతి భేదం ద్వారా పృథకత్వం మనకు సిద్ధమవుతుంది. జాతి ద్వారా లక్షణాలు దేశం రెండు సమానమైనప్పటికీ జాతి భేదం అనేది దాదాపు ఇది గుర్రం అంటాం, దీన్ని ఆవు అంటాం అని చెప్పి ఆ జాతి ద్వారా మనకు ఇది ఆవు, ఇది పశు జాతిలో ఆవు జాతి, దీంట్లో కూడా పశువుల్లో కూడా ఇది ఇంకోటి అశ్వ జాతి అని చెప్పి మనం వేరువేరుగా గుర్తించగలుగుతాం అన్నమాట. అలాగా లక్షణాలు భిన్న భిన్న ఉన్నప్పుడు ఏదో ఒకటి కారణం అవుతున్నాం. లక్షణము దేశం సమానమైనప్పటికీ జాతి ద్వారా గుర్తించగలిగాం. ఒకసారి జాతి లక్షణం సమానంగా ఉంటుంది, అప్పుడు దేశం ద్వారా గుర్తిస్తాం. ఒకసారి దేశం సమానంగా, దేశము లక్షణం సమానంగా, దేశము లేదా
జాతి సమానంగా ఉంటుంది. అప్పుడు లక్షణం ద్వారా గుర్తిస్తామట. ఏదో ఒక లక్షణం ద్వారా మనము ఇది ఇది ఈ ప్రాంతానికి చెందిన ఈ వస్తువు ఈ రకంగా ఉంటుంది, దాని పృథకత్వాన్ని అంటే వేరు వేరు తత్వాన్ని మనం చెప్పగలుగుతాము, అర్థం చేసుకోగలుగుతాము. అస్తు తుల్యయో దేశ లక్షణయో సారూప్యే జాతి భేదో అన్యతాయా హేతు. ఏంటి హేతు? గౌరీయం. కారణం ఏంటంటే గౌరీయం. వడవాయియం. వడవ అంటే ఇక్కడ అశ్వం అండి, అంటే స్త్రీ అశ్వం అనమాట, అంటే గుర్రము. ఇది వేరువేరుగా తత్వాన్ని మనం గుర్తించాం. గౌరీయం వడవాయియం ఇది అంటే వేరువేరుగా జాతి ద్వారా మనకు స్పష్టమైపోయింది, రెండు వేరువేరు అని చెప్పి. లక్షణాలు దేశం ఒకటైనప్పటికీ జాతి ద్వారా వేరువేరుగా గుర్తించగలిగాం. నెక్స్ట్ అదే విషయం చూడండి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు తుల్య దేశ జాతీయత్వే. ఇప్పుడు ఏమంటున్నాడు? దేశము జాతి సమానంగా ఉన్నాయంట. ముందే చెప్పాము దేశము లక్షణాలు సమానంగా ఉన్నాయి, అప్పుడు జాతి కారణమైంది వాటిని వేరువేరుగా గుర్తించడం కోసం. ఇక్కడ ఏమంటున్నాం? తుల్య దేశ జాతీయత్వే. ఇక దేశము జాతి సమానంగా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. తుల్య దేశ జాతీయత్వే అప్పుడు ఏమవుతుంది? లక్షణం అన్యత్వ కారకం. అప్పుడు లక్షణం ద్వారా మనం ఇది వేదని చెప్పి అర్థం చేసుకుంటాం. ముందు దేశము లక్షణం సమానంగా ఉన్నప్పుడు జాతి ద్వారా ఇది వేదని చెప్పి గుర్తించాము, ఇది ఆవు ఇది గుర్రం అని చెప్పి గుర్తించాము ఆ జాతి ద్వారా. ఇప్పుడు దేశము జాతి సమానంగా ఉన్నాయి, అప్పుడు ఎలా గుర్తించవస్తామంటే లక్షణం ద్వారా గుర్తిస్తాం. ఏంది? అందుకే లక్షణం అన్యత్వ కారకం. లక్షణము అన్యత్వకరం. అన్యత్వం అంటే భేదకత్వాన్ని, లక్షణం అని భేదకత్వాన్ని చూపిస్తున్నమాట. ఏ రకంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడు. కాలాక్షి గౌహు. ఏంటండి? కాలాక్షి గౌహు, స్వస్తిమతి గౌహు. ఇది నలుపు రంగంలో కాలాక్షి గౌ అంటే నలుపు వర్ణం కలిగినటువంటి ఆవు, నలుపు వర్ణం కలిగినటువంటి ఆవు అని చెప్పి మనం గుర్తిస్తాం. అలాగే అంటే నలుపు, ఇప్పుడు కొన్ని ఆవులకు కళ్ళు అక్కడ పైన కనుదెప్పల మీద కొన్ని నలుపు వర్ణం వచ్చింది, రంగు వచ్చింది, లక్షణాలు వచ్చిందంట, వర్ణం భిన్నంగా వచ్చిందంట. అంటే నలుపు కళ్ళు కలిగినటువంటి ఆవు, నలుపు వర్ణం కలిగినటువంటి ఆవు. అదేవిధంగా స్వస్తిక చిహ్నం వారి ఆవు. స్వస్తిక అంటే కొన్ని ఆవుల మీద వర్ణాలు భిన్న భిన్నంగా ఉంటాయి. తెలుపు, నలుపు, ఎరుపు అని చెప్పి కొన్ని వర్ణాలు కలిసి ఉంటాయి. ఒక్కొక్క ఆవులో ఒక రకమైన లక్షణం ఉంటుందన్నమాట. ఆ లక్షణాలను బట్టి అన్ని ఆవులే, జాతి సమానంగా ఉంది, దేశం సమానంగా ఉంది, కానీ ఆ లక్షణం ఇది రక్తవర్ణం, ఇది తెలుపు ఆవు, ఇది నలుపు వర్ణ ఆవు, ఇది ఎరుపు వర్ణంలో ఉండే ఆవు అని చెప్పి ఆ లక్షణాలను బట్టి గుర్తిస్తాం. అదే కొన్ని లక్షణాలు ఏం చెప్పారు ఇక్కడ? లక్షణాలు ఏం చెప్పారంటే ఇక్కడ తుల్య దేశ జాతీయత్వే లక్షణం అన్యత్వకరం. లక్షణం ద్వారా మనం తెలుసుకుంటాం. ఏంటి? కాలాక్షి గౌ అంటే నలుపు వర్ణం కలిగినటువంటి కళ్ళు కలిగినటువంటి ఆవు. స్వస్తిమతి గౌరితి. స్వస్తి అంటే స్వస్తిక చిహ్నం కలిగినటువంటి లక్షణం కలిగినటువంటి ఆవు. ఇలాగ లక్షణం ద్వారా ఇక్కడ మనం ఈ రెండు తత్వాలను, రెండు పశుతత్వాలను భిన్న భిన్నంగా గుర్తించగలిగాం. అలాగే ఇక్కడ లక్షణం ద్వారా భేదకత్వాన్ని గుర్తించగలిగాము. అలాగే నెక్స్ట్ చూడండి. ద్వయో ఆమలకయోరు జాతి లక్షణ సారూప్యాత్ దేశ భేదో అన్యత్వకరం ఇదం. అన్యత్వకరం ఇదం పూర్వం ఇదం ఉత్తరమితి. ఇక్కడ మనం ముందు దేశము లక్షణం సమానంగా ఉన్నప్పుడు జాతి భేదకత్వాన్ని చూపించింది. అదేవిధంగా దేశము జాతి సమానంగా ఉన్నప్పుడు లక్షణం ద్వారా దాని భేదకత్వాన్ని చూసాము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమున్నాయి? జాతి లక్షణం రెండు సమానంగా ఉన్నప్పుడు, జాతి లక్షణం సమానంగా ఉన్నప్పుడు అప్పుడు ఎలా గుర్తిస్తాము? జాతి సమానంగా ఉంది, లక్షణం కూడా సమానంగా ఉంది, అప్పుడు జాతి లక్షణ సారూప్య దేశ భేదో అన్యత్వకరం. ఆ దేశం ద్వారా, ఆ ప్రాంత విశేషం ద్వారా అక్కడ అన్యత్వం, పృథకత్వం అని చెప్పి గుర్తించగలుగుతాము. పృథకత్వాన్ని గుర్తించగలం. దేశం అంటే స్థాన విశేషం ద్వారా అది వేరని చెప్పి గుర్తించగలుగుతాం. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారు చూడండి. అన్యత్వకరం ఇదం పూర్వం ఇదం ఉత్తరమితి. ఇది పూర్వమైనది, ఇది పూర్వమైనది, ఇది ఉత్తర దేశంలోది, లేదా పూర్వ దేశంలోది, ఉత్తర దేశంలో చెప్పి గుర్తించగలుగుతాం. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి ఏ రకంగా అంటే, యథాతు పూర్వం ఆమలకం అన్య వ్యగ్రస్య జ్ఞాతు ఉత్తర దేశ ఉపావర్త్యతే తదా తుల్య దేశత్వే పూర్వం ఏతద్ ఉత్తరం ఏతదితి విభాగం అనుపపత్తి. ఇప్పుడు ఒక ఆమలకం అంటే ఏమిటంటే, ఉసిరికాయ ఉంది కదా, ఉసిరికాయ అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అన్ని ఉసిరికాయలు జాతి సమానంగా ఉంది, లక్షణం కూడా వర్ణం కూడా సమానంగా ఉంది,
కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కొన్ని లావుగా ఉంటాయి, కొన్ని సన్నగా ఉంటాయి, కొన్ని టేస్ట్ లో కొంచెం భిన్నత్వం ఉంటుందన్నమాట. స్వరూప దృష్ట్యా మార్పులు ఉంటాయన్నమాట. అందుకే ఇక్కడ ఏం చెప్పాడు, జాతి లక్షణం రెండు సమాన. లక్షణం అంటే ఇది వర్ణంలో కూడా సమానంగా ఉంది. జాతి సమానం, ఉసిరిక జాతి అనేది అది ఆమలక జాతి సమానంగా ఉంది అన్ని ప్రాంతాల్లో కూడా. కానీ ప్రాంత భేదాన్ని బట్టి దాంట్లో మార్పు ఉంటుంది. ప్రాంత భేదం బట్టి ఇది పూర్వ దేశం యొక్క ఉసిరికాయ, ఇది ఉత్తర దేశం యొక్క ఉసిరికాయ అని చెప్పి మనం ఇది ఆమలకం అని చెప్పి గుర్తిస్తాం అన్నమాట. అది విషయం ఇక్కడ చూపించామట. చూడండి ఇక్కడ, యదాతు పూర్వం ఆమలకం అన్య వ్యగ్రస్య జ్ఞాతు ఉత్తర దేశ ఉపావర్తితే. ఇప్పుడు ఆ వ్యక్తికి వేరే విషయంలో ఆసక్తుడై ఉన్నాయన్నమాట. రెండు ఆమలకాలు తీసుకొని వచ్చేసి భిన్న ఆమలకాలు తీసుకొచ్చి ఒకటి ఒక స్థానంలో పెట్టాం, ఒకటి ఒక స్థానంలో పెట్టాం. అతను చూడలేదు. అన్య వ్యగ్రస్య అంటే వేరే విషయంలో వ్యగ్రుడు అయిపోయాడు, అంటే ఆసక్తుడు అయిపోయాడు, అన్ని విషయంలో లీనం అయిపోయాడు అనమాట. అటువంటి వ్యక్తికి అది చూపించామంటే అది ఎలా గుర్తిస్తాడు? ఆ వ్యక్తి ఎలా గుర్తిస్తాడంటే దానికి సమాధానం ఇది అది పూర్వం ఏంటి, ఇది ఉత్తరం ఏంటి అనేది దేశాన్ని బట్టి గుర్తిస్తాడు. ఈ దేశంలో ఈ రకంగా ఆమలకం ఉంటుంది, ఈ దేశంలో ఆమలకం ఈ రకంగా ఉంటుంది. ఆ దేశాన్ని బట్టి లక్షణము జాతి సమానంగా ఉన్నాయి. ఆ దేశ స్థాన విశేషాన్ని బట్టి ఇది పూర్వ దేశానికి సంబంధించింది, ఉత్తర దేశానికి సంబంధించి ఇదం పూర్వ దేశం, ఇదం ఉత్తర దేశం అని చెప్పి గుర్తించగలుగుతాడు. కాబట్టి ఈ రకంగా వస్తు దేశ కాల జాతి లక్షణ దేశాన్ని మనం అన్యతా వచ్చేదని ఎలా గుర్తిస్తామంటే తతః ప్రతిపత్తి వివేక జ్ఞానం ద్వారా మనం గుర్తిస్తాము. జాతి ద్వారా గుర్తించవచ్చు, భేదకత్వాన్ని చూపిస్తుంది, లేదా లక్షణం ద్వారా భేదకత్వాన్ని చూపిస్తుంది, లేదా మనకు దేశం ద్వారా భేదకత్వాన్ని చూపించి దాని యొక్క తత్వాన్ని ఆ వస్తువు ఏంటి మనం గుర్తించగలుగుతాము. ఈ రకంగా మూడు రకాలుగా మనకు ఎగ్జాంపుల్ చూపించాలి ఇక్కడ. కాబట్టి జాతు ఉత్తర దేశ ఉపావర్తిత అంటే ఆ వ్యక్తికి ఎవరైతే ఉండదో అది భిన్నంగా తారుమారు చేసి చూపించినప్పటికీ కూడా ఆ స్థాన విశేషాన్ని బట్టి ఇది గుర్తించగలుగుతారు అనమాట. కాబట్టి అది తదా తుల్య దేశత్వే పూర్వం ఏతద్ ఉత్తరం ఏతద్ ఇది ప్రవిభాగం అనుపపత్తి. ముందు ఇలాగ భిన్నంగా ఉన్నప్పుడు ప్రవిభాగం అర్థం కాదు. ప్రవిభాగం అనేది విభాగం అనేది అనుపత్తి, ఉత్పత్తి కాదు. కానీ ఎప్పుడవుతుంది అది వివేకం ద్వారా ఉత్పన్నమవుతున్నమాట. వివేకం ద్వారా ఉత్పన్నమవుతుంది. అది ఎందుకంటే అసందిగ్ధేన చ తత్వజ్ఞానేన భవితవ్యం. అసందిగ్ధేన చ తత్వజ్ఞానేన భవితవ్యం. ఎందుకంటే మన తత్వజ్ఞానం అసందిగ్ధంగా ఉంటుంది, సందిగ్ధంగా ఉండదు. ఇది ఏదో ఒకటి ఇది పూర్వ దేశానికి సంబంధించిన, ఉత్తర దేశానికి సంబంధించిన, ఏదో ఒక దేశానికి సంబంధించింది అని చెప్పి ఒకటే తత్వం అంతా ఒకటే అని చెప్పి చెప్పామట. మనకి తత్వజ్ఞానం అంటే యథార్థంగా ఉండాలి, దాంట్లో అనుమానానికి తావు ఉండకూడదు అనమాట. బట్ యథార్థంగా ఉంటుందన్నమాట. అందుకే అసందిగ్ధే తత్వజ్ఞానిన భవితవ్యం. మన తత్వజ్ఞానం అనేది అసందిగ్ధంగా ఉండాలి, సందిగ్ధంగా ఉండకూడదు. అంటే ఇది ఎలా అవుతుంది సందిగ్ధం ఉండకూడదు అంటే భవితవ్యం ఇత్యతః ఇదం ఉక్తం తతః ప్రతిపత్తి వివేక జ్ఞానాదితి. కాబట్టి వాటి ప్రతిపత్తి, వాటి విశేషమైన జ్ఞానం, విశిష్టమైన జ్ఞానం ఎలా కలుగుతుందంటే ప్రతిపత్తి ద్వారా కలుగుతుంది. ప్రతిపత్తి అంటే వివేక జ్ఞానం ద్వారా కలుగుతుంది. మనము పైన క్రమక్షణయో సంయమాత్, ఆ క్రమం మీద క్షణం మీద సంయమం చేసినప్పుడు ఆ వివేక జ్ఞానం ద్వారా ఇది ఏ దేశానికి సంబంధించింది, ఏ లక్షణానికి సంబంధించింది, ఏ జాతికి సంబంధించింది దాన్ని బట్టి మనం ప్రవిభాగంగా ఉత్పత్తి చేసుకోగలుగుతాం. అందుకే ప్రతిపత్తి వివేక జ్ఞానాత్, వివేక జ్ఞానం ద్వారా అది తెలుస్తుంది అని చెప్పి మనకు ఇక్కడ చెప్పుకున్నాం. కాబట్టి వాటికి ప్రతిపత్తి ఎలా కలుగుతుంది? ఒక వస్తువు యొక్క, పదార్థం యొక్క, ఒక వ్యక్తి యొక్క అంటే జాతి దేశ కాల లక్షణాన్ని బట్టి మనం దాన్ని గుర్తించగలుగుతాం అని చెప్పి ఇక్కడ చూసాం. ఇప్పుడు చెప్పిన దాంట్లో సందేహం చెప్పండి. మనకు మూడు లక్షణాలు చెప్పాను. ఒకటి దేశము లక్షణము సమానంగా ఉన్నప్పుడు జాతి ద్వారా దాని భేదకత్వాన్ని గుర్తిస్తాము. అదేవిధంగా దేశము జాతి సమానంగా ఉన్నప్పుడు లక్షణం ద్వారా వాటిని భేదకత్వాన్ని గుర్తిస్తాము. అదేవిధంగా ఇక్కడ జాతి లక్షణం రెండు సమానంగా ఉన్నప్పుడు దాని భేదకత్వము దేశం ద్వారా చూపిస్తాము. దేశం ద్వారా విశిష్టత తెలుస్తుంది మనకు. కాబట్టి ఈ రకంగా దానికి ఆమలకం చూపించి, ఆమలకం రెండు జాతి సమాన, ఉచితిక జాతి అది ఆమలకత్వ జాతి రెండు సమానంగా ఉన్నాయి, వర్ణం సమానంగా ఉంది. అది పూర్వ దేశానికి సంబంధించి, ఉత్తర దేశానికి సంబంధించి ఎలా తెలుస్తుందంటే అది ఆ యోగి, ఆ వ్యక్తి వివేకం ద్వారా ఆ వస్తువుని చూడగానే ఆ క్షణ తత్క్రమంలో సంయమం చేశాడు కాబట్టి ఆ వ్యక్తి గుర్తించగలుగుతాడు. కాబట్టి ఆ రకంగా ప్రతి వస్తువుని మనం గుర్తించాలి. ఆ భేదకత్వాన్ని ఎలా తెలుసుకుంటామంటే, వస్తువు యొక్క యథార్థతత్వం ఎలా తెలుసుకుంటామంటే ఈ క్షణము తత్క్రమంలో సంయమం చేయడం ద్వారా మనం తెలుసుకుంటామని చెప్పి ఇక్కడ మనకు ఈ జాతి లక్షణ దేశ లౌకిక ఉదాహరణ ద్వారా మనకు ఇక్కడ చెప్పారు. ఇది మనం ప్రత్యక్షంగా చూస్తామంట. ఇది ఈ రకంగా మనం గుర్తిస్తున్నాం. ఐడెంటిఫై ఎలా చేస్తాం? ఏదో ఆ వస్తువు యొక్క పదార్థ స్థితిని బట్టి మనం ఈ మూడు లక్షణాల ద్వారా మనం గుర్తిస్తూ ఉంటాం. సహజంగా మనకు చేస్తున్నట్టు క్రియాకలాపాలు ఇవన్నీ వ్యవహారంలో, లౌకిక వ్యవహారంలో. కాబట్టి ఈ రకంగా గుర్తించాలి అని చెప్పి ఇక్కడ మనం చూసామండి. నెక్స్ట్ అది కథం ఏ రకంగా
గుర్తించాలి మనం రేపు చెప్పుకుందామండి. అస్తు. ఇంకా దీనికి వివరంగా కొంచెం విస్తృతంగా చెప్పారన్నమాట, వేరే దృష్టాంత ప్రకారంగా. అది మనం రేపు చూద్దాం. ఇప్పుడు చెప్పిన వరకు ఎవరికైనా సందేహం ఉంటే జీ ఇందులో ఎవరికైనా సందేహం అండి? అర్థమైంది కదా. సో మనకు మొదటి పారాగ్రాఫ్ లో ఇక్కడ మనకు ఇది భేదకత్వాన్ని గురించి ఎలా గుర్తించాలని చూశాము. ముందుగా ఇది ఆ వ్యక్తికి జ్ఞాతు ఉత్తర దేశ ఉత్తర దేశం అది పూర్వ దేశం ఎలా గుర్తించగలుగుతా అంటే వివేక ద్వారా అది గుర్తించగలుగుతా అని చెప్పి మనం ప్రవిభాగాన్ని తెలుసుకోగలుగుతాడు అని చెప్పి చెప్పుకున్నాము. ఆ వివేక జ్ఞానం లేనప్పుడు వాటి ప్రవిభాగ అనుపత్తి కలుగుతుంది. రెండు సమానంగా ఉన్న జాతి లక్షణం సమానంగా ఉన్నప్పుడు వాటిని ప్రవిభాగం అనేది విభాగం గుర్తించలేము. కానీ వివేకజం ద్వారా మనం గుర్తించగలుగుతామని చెప్పి చెప్పుకున్నామండి. అస్తు. ఓకే అండి. సో వీటికి ప్రక్రియ ఇంకా ఏ రకంగా అనేది మనం రేపు చూద్దామండి. అస్తు. మంత్రపాఠః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఓం నమస్తే మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నమస్తే. సందేహాలు చెప్పండి. ధన్యవాదాः. ఓం నమస్తే సార్. నమస్తే నమస్తే గురుజీ. ధన్యవాదాలు. నమస్తే మహోదయ. జీ నమస్తే అండి. నమో నమః మహోదయ. ధన్యవాదాలు. యూట్యూబ్ లో అప్లోడ్ అవుతున్నాయా? జీ అవుతున్నాయి, పంపిస్తాను. పాతవి చూసుకోవచ్చునా? ఉన్నాయా? ఉన్నాయండి, ఎప్పుడు అవుతున్నాయి. ఒకసారి చూడండి, గమనించి కనిపిస్తాయి మీకు. అన్ని ఉన్నాయి యూట్యూబ్ లో. కల్పన గారు వారు పంపిస్తున్నారండి మీకు. ఒకసారి మీకు అంత ఎక్కడైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకి చెప్తే మీకు మళ్ళీ పంపిస్తారు. లక్ష్మి గారిని కానీ మీకు ఇంకా చాలా మంది మన గ్రూప్ లో ఉన్నారు, ఎప్పుడు పంపిస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నీకు ఏదో దాదాపు పాట వెనకబడి వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి చూడండి, లేకపోతే మీకు మళ్ళీ లింక్ పంపిస్తారు, అది డైరెక్ట్ గా దాన్ని చూసుకోండి. జీ ఓకే అండి. అస్తు. సర్వేభ్యో నమః. పునర్మిలామః. స్వః.